తురకపల్లి ఆడబిడ్డలారా, యువకులారా, పెద్దలకి, ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమ అధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా మాట్లాడిన మన మొన్నటి అభ్యర్థి, మన ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ గారు, మీ ముందుకు 5గురిని మీ చేతులు పెట్టుకోవడానికి వచ్చిన 1వ వార్డు అభ్యర్థి భీమన్ నాయక్ గారు, 1వ వార్డు అభ్యర్థి భీమా నాయక్ గారు, అందరికీ నమస్కారం. 2వ వార్డు అభ్యర్థి మంజుల యాదవ్ గారు, ముందుకు రామ్మా. 3వ వార్డు అభ్యర్థి నరసింహులు గౌడ్ గారు, అదేవిధంగా వార్డు నంబర్ 4 4వ వార్డు అభ్యర్థి వెల్లు దీపిక వరప్రసాద్ రెడ్డి గారు. పదమూడవ వార్డు అభ్యర్థి కొంత భాగం మురాడిపల్లిలో ఉంది, కొంత భాగం తుర్కపల్లిలో ఉంది. ఆ అభ్యర్థి పేరు అశోక్ గారు, నేడు అశోక్ గారు. మొన్ననే పార్లమెంట్ ఎన్నికలైనాయి. నాలాంటి వాణ్ణి మీ వాడకు మీ ఇంటింటికి తిరిగే అవకాశం లేకపోయా. అయినా మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డ ఈటల తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పనిచేసిన మా ఉద్యమ బిడ్డ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు మొట్టమొదటి పైసల మంత్రిగా పనిచేసిన బిడ్డ, కరోనా కష్టకాలంలో మమ్మల్ని అందరినీ కాపాడిన బిడ్డ అని చెప్పి నేను రాకపోయినా 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించిన పార్లమెంట్ మల్కాజిరి పార్లమెంటు. అందులో తురకపల్లి ఒక పెద్ద గ్రామం. మా నర్సింగ్ అంటుండు మెజారిటీ వచ్చిందన్నా అని. ఒక్క నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ ఇచ్చి ఈటలా మేం నీ వెంట ఉంటాం, నువ్వు ముందుకు పో బిడ్డ అని చెప్పి నిండు మనసుతో ఆశీర్వించిండు. ఆనాడు ఒకటే మాట చెప్పిన, నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో గొప్ప విజయం సాధించిన నియోజకవర్గ ప్రజలుగా మీ కాలుకు ములుగుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి ఆనాడు మాటిచ్చిన, ఎక్కడికి పోయినా మల్కాగిరి పేరు నిలబెడతా అని చెప్పిన మల్కాగిరి ప్రజలు ఎక్కడికి పోయినా ఎవరు మీ ఎంపీ అంటే ఈటలన్నా అని చెప్పే విధంగా తల ఎత్తుకునే విధంగా నా పని మీద ఉంటాయని చెప్పిన. ఇప్పటిదాకా సుదర్శన్ రెడ్డి చెప్పిండు, ఒక హైడ్రాతో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇల్లు కట్టించడం పక్కకు పెట్టి ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూకడవేలతో కూల్చేసే ప్రయత్నం చేసినాడు. ఖబర్దార్, పేదల ఇల్లు కూలగొడితే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి హెచ్చరించింది భారతీయ జనతా పార్టీ, హెచ్చరించిండు మీ ఎంపీ.
మూసీ నదిలో మురికి పారద్దని, మంచినీళ్ళు పారాలని చెప్పే తీయటి మాటలు చెప్పినాడు. నేను అడిగిన మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి తాగే నీళ్లు పారవలసిందే, మూసీ నదిలో మా పిల్లలు ఈత కొట్టవలసిందే. కానీ దాని పేరు చెప్పి పేదల ఇల్లు కూరుతా అంటే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించిన మా నాడు. ఇవాళ పేదలు అనేక సంవత్సరాల క్రితం, 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం పేద ప్రజలకి, ఎస్సీలకు, బీసీలకు భూములు ఇస్తే ఇవాళ ధరలు పెరగంగానే ప్రభుత్వం దబాయించి ఆ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్మార్గం ప్రయత్నం చేసినాడు. పేదల భూములు గుంజుకోవద్దని చెప్పి అడ్డుపడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ, అడ్డుపడ్డ నాయకుడు మీ ఈటల అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ రెండు మాటలు చెప్పుకోదలుచుకున్నా. మీరు వికీలు వెనుకట్లాగా పేపర్ లేకపోవచ్చు, టీవీలు చూసేట ఓపిక లేకపోవచ్చు. నా ఆడబిడ్డ చేతిలో, నా తమ్ముడి చేతిలో, మా అన్న చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ లో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు చెప్పే మాటలు, చేసే పనులకు పొంతన ఉందా లేదా అని చెప్పి బేరీజు వేసుకుంటారు మీరు. నేను అడుగుతా ఉన్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పింది నేను స్వయంగా చూసిన. ఇక్కడ ఆనాడు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు పోయేనాడు, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ పోయేనాడు గంటల తరబడి జామకాయలు అమ్ముకుంటోళ్ళు, మక్క కంకులు అమ్ముకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పంచర్ దుకాణం పెట్టుకుంటోళ్ళు వాళ్ళందరినీ ఖాళీ చేయించి సాటుకు పంపించేది గంటల తరబడి. కేసీఆర్ వస్తుందంటే రోడ్ల మీద చిన్న వ్యాపారం చేసుకునే ప్రజలకి ఒక శాపంలాగా ఉన్నమాట వాస్తవమా కాదా? తుర్కపల్లి ప్రజానికానికి అడగండి మీరు. కుటుంబ పాలనని, దోపిడీ పాలనని, చెప్పే మాటకు చేసే పనికి పొందన లేదని కాంగ్రెస్ ఆనాడు కేసీఆర్ను బొందబెట్టాలని చెప్పి ప్రజలు భావిస్తే అనేక మాటలు చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా మా ఆడబిడ్డల్ని, ఆనాడు రేవంత్ రెడ్డి గారు డబ్బుకు కొరత లేదు మా దగ్గర, ఒక ముక్క భూమి అమ్ముకుంటే 1000 కోట్లు వస్తాయని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కానీ మీకు 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇచ్చిండా అమ్మ? ఇచ్చిండా మీకు 2500 రూపాయలు? ప్రతి ఆడబిడ్డకి పెన్షన్లు పక్కకు పెట్టి, పెన్షన్లు అట్లా ఉండగానే ప్రతి తెలంగాణ ఆడబిడ్డకి 2500 రూపాయలు నెల ఇస్తా అని చెప్పిండు. ఎవరికైనా వచ్చిందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇలా డబ్బు రాలే. 2000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా అమ్మ 4000 రూపాయల పెన్షన్? 4000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా అమ్మ? 4000 పెన్షన్ రాలే, 6000 పెన్షన్ రాలే. ఇవాళ భర్తలు చనిపోయిన ఆడబిడ్డకు కొత్త పెన్షన్ లేదు, భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళకు కొత్త పెన్షన్ లేదు. ఇవాళ యాక్సిడెంట్ అయి విధి వంచనకు గురై కాళ్ళు రెక్కలు పనిచేయక మంచం మీద జీవోత్సవ వల్ల పడుకున్న వాళ్ళకు కూడా పెన్షన్ లేదు. ఇవాళ ముసలి వాళ్లకు తల్లికి పెన్షన్ లేదు. ఇవాళ పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మీరు ఆలోచన చేసుకోమని చెప్పుకుంటాను. ఇవాళ ఎన్ని హామీలు ఇచ్చిండు. చదువుకునే ఆడపిల్లకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. చదువుకునే అబ్బాయి అయినా అమ్మాయి అయినా 5 లక్షల రూపాయల విద్యానిధి కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉద్యోగం వచ్చేంత వరకు 4000 రూపాయలు నెల వృద్ధి ఇస్తా అని చెప్పిండు. కానీ ఎవరికైనా ఇచ్చిండా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అబద్ధాలకు మారు పేరు. ఆనాడు ఓట్లు కావాలి కాబట్టి ఎన్ని అడ్డదారులైనా తొక్కి, ఎన్ని అబద్ధపు మాటలైనా చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఇవాళ ఏమీ చేయట్లేదు. ప్రజలే అనుకుంటున్నారు పేనం మీద నుంచి పొయ్యిల పడ్డం. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఆ 3 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని, మళ్ళా ఆనాటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా బొందబెట్టిందో
రేపు మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కూడా అట్లే బొంద పెడతామని చెప్పి లోపల లోపల అనుకుంటాను. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏందో అని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ రూపాయి తెచ్చే సత్తా లేదు టిఆర్ఎస్ పార్టీకి, రూపాయి పనిచేసే సత్తా లేదు ఇక్కడ ఎమ్మెల్యేకి. ఇక్కడ అధికారం లేదు ఆయనకు, అక్కడ అధికారం లేదు ఆయనకు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పినట్టుగా జీతాలకే పైసలు లేవు, పెన్షన్లే సక్కగించలేరు, చేసిన బిల్లుకు డబ్బులు లేవు. ఇవాళ ఆ పార్టీ ఆ ప్రభుత్వం రేపు అలియాబాద్ మున్సిపాలిటీకి నా తుర్కపల్లికి రోడ్లు వేస్తుందా, నా తుర్కపల్లికి మోరీలు కడుతుందా, నా తుర్కపల్లికి లైట్లు పెడుతుందా, నా తుర్కపల్లికి ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తుందా? ఆ ప్రభుత్వానికి చేత కాదు సుమా. మళ్ళీ ఏమన్నా పని జరగాలంటే ఇవాళ ఈ మున్సిపాలిటీని అలియాబాద్ మున్సిపాలిటీని నా తుర్కపల్లి గ్రామానికి స్మార్ట్ సిటీ కిందనో లేదా అమృత నగరం కిందనో మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఇలా డబ్బులు తెస్తే తప్ప ఈ పనులు జరిగే ఆస్కారం ఉండదు. మీకు తెలిసి ఇవాళ కరోనా వస్తే ఎవరిచ్చిన వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇదే తుర్కపల్లికి వచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి 2 డోసులు ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. మనకు సరిపోయిన తర్వాత ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ₹1 కిలో బియ్యం ప్రవేశపెట్టింది ఆనాడు ఎన్టీ రామారావు. కానీ ఇవాళ ₹1 కూడా లేకుండా 5 కిలోల బియ్యం ఇస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పడం చేస్తున్నారు. ఇవాళ అంతో ఇంతో సఫాయి కార్మికులకు జీతభత్యాలు రావాలన్నా, నా తుర్కపల్లిలో కరెంటు బిల్లులు కట్టాలన్నా ఎక్కడి పైసలు ఇక్కడ బిచ్చమెత్తుకుంటున్నారని చెప్పి నేను చెప్పట్లేదు, స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రుణాల కోసం బ్యాంకుకు పోతే చెప్పులు దాచిపెట్టుకుంటున్న తెలంగాణ వాళ్ళు చూసి అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎంత అవమానకరమో. ఒకనాడు తెలంగాణ గొప్పగా బతికిన తెలంగాణ, అన్ని రాష్ట్రాల కంటే కూడా చిన్న రాష్ట్రమే అయినా గొప్పగా ఎదిగిన తెలంగాణ పట్టుకొని ఇలా అప్పుల తెలంగాణ అని చెప్పి మాట్లాడుకుంటా అవమానపరుస్తా ఉన్నాడు. అవమానపరచడమే కాకుండా ఇవాళ ₹1 కూడా పని చేయకుండా మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ బోరు వేయాలన్నా, మోరీ కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా, కమ్యూనిటీ హాల్ కట్టాలన్నా ఇవాళ మళ్ళీ నాలాంటి వాడిని మెప్పించి ఒప్పించి డబ్బు తెస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు కాబట్టి తప్పకుండా పనిచేసి పెడతా. నా డిక్షనరీలో ఎప్పుడు కూడా లేదు, కాదు, చెయ్యను అనేది నా దృష్టిలో లేదు. ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, ఇవాళ ఏ పని జరగాలని కూడా నేను ఉండి చేస్తా అని చెప్పి మాటిస్తున్న ఈ నలుగురిని, ఇప్పటిదాకా పరిచయం చేసిన నలుగురిని ఎవరైతే ఉన్నారో 5వ వ్యక్తి కూడా ఇవాళ మురోడిపల్లితో సంబంధం ఉందో 5గురు అభ్యర్థుల గుర్తు ఇవాళ కమలం పువ్వు గుర్తు అందరి ఒకటే గుర్తు. కాబట్టి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నా. ఇవాళ 5,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పొస్తున్నారు. 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఓటుకు కుల సంఘాలు డబ్బులు ఇచ్చినా తీసుకోండి బాధ్యత. కానీ వేసుకునేది మాత్రం ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే భారతీయ జనతా పార్టీకి వేయండి. మా వాళ్ళు ₹1,00,00,000 ఉన్న కాకపోవచ్చు, కానీ మనసున్నోళ్ళు మా వాళ్ళు ప్రజలు ప్రేమించే వాళ్ళు, ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు, లేకపోతే గెలిపించిన తర్వాత కూడా మీ నోట్లో నాలుకలాగా ఉండేవాళ్ళు కో అంటే కో అనే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి ఇవాళ వాళ్ళ వెనుక నాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అండగా, నేను వాళ్లకు అండగా ఉంటా. కాబట్టి వాళ్ళను నిండు మనసుతో గొప్పగా గెలిపించి ఈ అలియాబాద్ మున్సిపాలిటీ మీద మన జెండా ఎగిరేయాలని చెప్పి మా తుర్కపల్లి ఆడబిడ్డలకు, మా యువకులకు అందరు కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేసి తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం,
నరేంద్ర మోడీ గారి నాయకత్వం